హలో అండి, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ టాప్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారు టాప్ కటింగ్ చూపించమని చెప్పేసి. దీనికి మూడే మూడు కొలతలు ఉంటే సరిపోతాయండి. బాడీ కొలతలు మాత్రమే తీసేసుకున్నాను. ఆది డ్రెస్ అయితే లేదండి, నార్మల్ కొలతలు మాత్రం కటింగ్ చేసి చూపిస్తానండి. కొలతలతోటి ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తానండి. ఇగోండి, ఈ పీస్ వచ్చేసి 2.5 మీటర్లే ఉందండి. ఇది డ్రెస్ అనమాట, అంటే కాలేజీ డ్రెస్ అయితే 2.5 ఉంది. అయితే మనకి ఇది అడ్జస్ట్ అవ్వాలి కదా హ్యాండ్స్కి, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇగోండి నీట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. అంటే మనకి కటింగ్లోకి ఎక్కువ పోకుండా కరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు అనమాట. పీసు మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్కి ఖర్చుని కలుపుకొని తీసేసి మిగతాది మనం హ్యాండ్స్కి పెట్టేవచ్చండి. తర్వాత చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇగోండి చూసారా, ఈ విధంగా అంటే హైట్ ఎంత కావాలో చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఈ కిందని హ్యాండ్కి తీసేయవచ్చు అనమాట. సో ఇగోండి ఇట్లా చూసారు కదా, ఫస్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి హైట్ ఎంత కావాలో. అంటే నేనైతే ఈ కొలతలు చెప్తున్నాను, అంటే వీళ్ళు లూజ్ పెట్టమన్నారులేండి. అందుకోసం అయితే ఇది 38 పెట్టమన్నారండి హైటు. అందుకోసము ఇగోండి మీకు కనిపించట్లేదు కదా, మీకు చూపిస్తాను చూడండి, రాశాను కానీ మీకు కనిపించలేదు. పైనుంచి ఇట్లా కొలుచుకొని 38కి కరెక్ట్గా ఇట్లా తీయకూడదండి, కొంచెం ఎక్కువే తీసేసుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు పెడతాము, కిందన మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా, అందుకోసం కొంచెం ఎక్కువే తీసేసుకోవాలి. దానికి 1.5 ఇట్లా ఇంచి ఎక్స్ట్రా తీసేసుకోండి. అయితే నేను టోటల్గా వీళ్ళు ఏమించి కొంచెం పొడుగు కూడా ఎట్టమని చెప్పారనమాట. అందుకోసం టోటల్గా నేనైతే 40 ఇంచెస్కి అయితే ఇట్లా తీస్తున్నానండి. అంటే ఖర్చుతో పోగా మిగతాది వీళ్ళకి 39 వస్తుంది అనమాట. అందుకోసము ఇగోండి ఇట్లా తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది ఫస్ట్ కట్ చేసేయండి. అలాగైతే మనకి జాయింట్లు పడవండి, ఈజీగా ఉంటుంది అనమాట. హ్యాండ్ పొడుగు కూడాను సరిపోద్ది. వీళ్ళు తక్కువే చెప్పారు, 11 ఇంచులు చెప్పారు, వస్తుందండి, అందుకోసం అనమాట. సో ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి. సో ఇగోండి ఈ క్లాత్ అనేది తీసేయండి. ఈ విధంగా ఇది హ్యాండ్కి సరిపోతుందండి, అందుకోసం వీళ్ళు మరీ ఎక్కువ పెట్టలేదు, 11 ఇంచులు పెట్టమని చెప్పారనమాట హ్యాండ్ హైట్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు రావాలండి, ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మీకు ఇక్కడట 38 అని చెప్పాను కదా, కొంచెం వాళ్ళైతే 1 ఇంచ్ హైట్ పెట్టమని చెప్పారు. చెస్ట్ లూజు అలాగే నడుము మార్క్ చేసి చూపించానండి. 3 కొలతలు తెలిస్తే సరిపోతుందన్నమాట, హైటు, చెస్ట్, నడుము. సో ఈ విధంగా మనమైతే తెలుసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇట్లా కొలుచుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదని కొలిచేసినాక వచ్చిందండి సరిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రా ఉన్నది తీసేసాం కదా, అందుకోసం ఇక్కడికి సరిపోద్ది. ఇక్కడికి కావాలి, మిగతాది మనం ఫోల్డింగ్ చేస్తాము, పైన ఖర్చు ఉంటుంది కదా. అయితే ఇక్కడ చూడండి, పైన 7.5కు మార్క్ చేయండి, తర్వాత 14 లేదంటే 14.5కు మార్క్ చేయండి, తర్వాత 20, 21 వరకు మార్క్ చేసుకోవచ్చండి. అంటే చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజ్ అనమాట. ఇప్పుడు నేను మార్క్ చేసామన్నమాట, సరిపోతాయండి. ఇలా తెలిస్తే సరిపోద్ది. సో చూసుకోండి. అయితే ఇక్కడ నుంచి ఫుల్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 7.5 ఉందండి. 7.5లోన అదే 7.5 కిందనికి చంక డౌన్ కూడా పెట్టాను అనమాట. ఈ చంక డౌన్లోన ఇగోండి ఫస్ట్ ఇక్కడట ఒక 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి. అంటే నెక్ మరీ ఎక్కువ వద్దని చెప్పారు. బ్యాక్ సైడ్ అయితే 3 ఇంచులు, ఫ్రంట్ అయితే 5 ఇంచులు అనమాట. అందుకు వెడల్పు వచ్చేసి 3 ఇంచులే. ఫస్ట్ ఖర్చుకి ఇట్లా చూసుకోండి, ఖర్చుకి చూసుకునేక సో ఒకసారి ఇగోండి. సో చూడండి, వీళ్ళకి వచ్చేసి చెస్ట్ 33 ఉంది, అంటే బాడీ కదులతోని. వీళ్ళైతే లూజ్ పెట్టమన్నారండి, 36 ఇంచులు పెట్టమన్నారు. అందుకోసం ఒకవైపు అయితే 9 ఇంచెస్ వస్తుంది కదా, ఇట్లా 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. అంటే ఆల్రెడీ మనం మార్కింగ్ చేసేటప్పుడే కొంచెం లూజ్ అనేది యాడ్ చేసి మార్క్ చేసుకుంటాం కదా, 9 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులకి. అలాగే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, కరెక్ట్ మెజర్మెంట్ మాత్రం తీసేసుకున్నాం అనుకోండి, దీనికి సెట్ అవ్వదు. ఇది మనం డ్రెస్ కదా, లూజ్గానే ఉండాలన్నమాట. మామూలుగా బ్లౌజ్ అయితే టైట్గా ఉండొచ్చు, కానీ డ్రెస్ కాబట్టి చాలా లూజ్, కొంచెం లూజ్ ఉండరు, మరి ఫిట్గా అవసరం లేదండి. అందులోకి కాలేజీ డ్రెస్ కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం లూజ్గానే ఫ్రీగా ఉండాలన్నమాట. ఇంక ఎక్కువసేపు వేసుకొని ఉంటారు కదా, అందుకోసం అనమాట. సో నడుము కూడానండి, నడుము 30 వచ్చింది కదా, నడుము కూడా లూజ్ పెట్టమని చెప్పారు. అందుకోసం వచ్చేసి నేను నడుము 32 అండి, అంటే ఒకవైపు 8 ఇంచులు. అలాగే హిప్ అనమాట, హిప్ ఎంత మనం కొలుచుకుంటామో దానికి 2 ఇంచులు యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను 11 ఇంచులు అనేది పెట్టానండి.
చేస్తానండి. ఎందుకంటే కొంచెం మనము ఇక్కడ మాత్రం కట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎక్కడ పట్టేసిన కట్స్ పట్టేసిందనుకోండి ఇంకా డ్రెస్సుల్లో పాడైపోద్దనమాట. సో, అందుకోసం వచ్చేసి కట్స్ దగ్గర కొంచెం లూజ్ అయినా పర్లేదు. అక్కడ మాత్రం పట్టేయకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ చూడండి కట్స్ దగ్గర 1 ఇంచ్ లూజ్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్‌లో అంటే 2 ఇంచీలేసి ఖర్చు పెట్టేసుకుంటే సరిపోద్దండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచులకి ఇట్లా పెట్టాను నెక్ వచ్చేసి 3 ఇంచులు కదా! అంటే బ్యాక్ నెక్ వచ్చి వీళ్ళు 3 ఇంచులు పెట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచీలు డౌన్ పెట్టమన్నారు. అయితే 5 ఇంచులు అంటే కరెక్ట్‌గా 5 ఇంచులు పెట్టకూడదండి. 5.5 పెట్టాలి. ఎందుకంటే మనము ఖర్చు అంటే అక్కడ కుడతాం కదా! కుట్టేసరికి 5 ఇంచులు రావాలి. ఫస్ట్ ఫ్రంట్ ఏమొచ్చి ఈ షేప్‌లో పెట్టేయమని చెప్పారు. 3 మూలల లెక్కలాగా ఇట్లా పెట్టమన్నారు. బ్యాక్ వచ్చేసి 3 ఇంచీలు అనేది పెట్టేసి రౌండ్ షేప్ ఇస్తాననమాట. ఇగో చూసారా ఇలాగొచ్చేసి ఈ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఎందుకంటే వీళ్ళకి కొంచెం వెడల్పుగా ఉంది గదా! అంటే వీళ్ళు ఫుల్ షోల్డర్ 7.5 కదండీ! ఇది నార్మల్ డ్రెస్ కాదు. బోట్ నెక్ టైప్‌లోని కుడుతున్నాం కాబట్టి వాళ్ళకి తల కిందకి దిగాలి కాబట్టి కొంచెం లూజ్‌గానే పెట్టేసుకోవాలండి. సో, తర్వాత వచ్చేసి నేను ఆర్మ్ లూజ్ కొలుస్తున్నాను. ఆర్మ్ లూజ్ అయితే సరిపోయిందనమాట. సో, చూడండి ఎప్పుడైనా సరే చెస్ట్‌కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలంటే ఈ విధంగా చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. ఒకవేళ ఇంకా తక్కువ వచ్చిందనుకోండి ఇంకా కొంచెం పైకి పెంచుకోవాలి. ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం కిందకి దింపేసుకోవాలండి. ఈ బస్ట్ దగ్గర కూడాను కొంచెం లూజింగ్ యాడ్ చేయండి. మనకి డ్రెస్ వేసినప్పుడే టైట్‌గా వెళ్ళిందనుకోండి వాళ్ళేమొచ్చి అప్పుడే ఫీల్ అయిపోతారనమాట. అందుకోసము కొంచెం లూజ్‌గా ఉన్నా సరే మన దగ్గర చూస్తాం కాబట్టి ఒక కుట్టు అనేది వేసేయవచ్చండి. అయితే హిప్‌కి 11 ఇంచులు తీసాను కదా! ఇక్కడట 13 పెట్టేస్తున్నానండి. అంటే కొంచెం ఎక్కువ ఈ అంచు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా! కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. ఈ స్కేల్‌తో ఇలా గీసేయండి. ఇది లెగ్ స్కేల్ ఉంటదండి. దాంతోనైనా గీసేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా ఈ స్కేల్‌తోనైనా గీసేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూసారు కదండీ! ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే చూసుకోవాలండి. 7.5 ఇక్కడ నేనైతే 14.5 పెట్టానండి. ఇక్కడైతే 20.5 పెట్టాను. ఇంకా హైట్ ఎక్కువ ఉన్నోళ్ళైతే హిప్పు అంటే పైనుంచి కట్స్ వరకు 21 ఇంచు కూడా పెడతారు. సో, హైట్‌ని బట్టి పెట్టేసుకోవడమే. అంటే చెస్ట్ అలాగే నడుము దగ్గర అలాగే హిప్ దగ్గర అనమాట. సో, చూడండి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేయండి ఫస్టు. ఇది 2 బ్యాక్, ఫ్రంట్ 2 ఒకేసారి తీసేస్తున్నాం కదా! తర్వాత దేనికది డివైడ్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలండి. ఇగోండి ఇలా కట్ చేసేయండి. ఒకవేళ మీకు ఇంత వెడల్పు అవసరం లేదు కిందనంటే కొంచెం లూజ్ తగ్గించుకుంటే సరిపోతుందండి. సో, ఇక్కడ చూడండి కొంచెం డౌన్ తీయండి. ఎందుకంటే షోల్డర్ మనకి కొంచెం డౌన్‌లో ఉంటది కదా! అప్పుడు భుజాలు జారిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చిన్న డౌన్ తీసేసుకోండి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇది బ్యాక్‌దండి. బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్‌లో ఇస్తున్నాను. బ్యాక్ వచ్చేసి 3 ఇంచీలేనండి. ఫ్రంట్ వచ్చేసి చెప్పాను కదా! 5.5 డౌన్ పెట్టాను. కుట్టేసరికి 5 ఇంచీలు వచ్చేస్తది. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదైతే లైనింగ్ అవసరం లేదండి. ఇది కాలేజ్ డ్రెస్ నార్మల్‌గా ఉంటది. క్లాత్ అనేది గట్టిగా ఉందనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ ఫ్రంట్‌ది ఉంది కదా! ఫ్రంట్ నెక్కు అలాగే ఈ ఖర్చు 2 ఇప్పుడు కట్ చేసేస్తే సరిపోతది. ఈ నెక్ అనేది మళ్ళీ కొలుస్తున్నానండి. 1, 2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే నెక్‌కి పైపింగ్ వేసేస్తాం కదా! ఒకవేళ మళ్ళీ వీళ్ళు పైకుందన్నా సరే మళ్ళీ అవన్నీ విప్పేసి చేయలేమనమాట. అందుకోసం ముందుగానే చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా 3 మూలలు వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ చంక దగ్గర కూడా ఇలాగా లోత్ అనేది తీసేయండి. ఇంక చూసారా? ఈ విధంగా అనమాట. ఓపెన్ చేసేసరికి ఇగోండి షేప్ అనేది ఇట్లా వస్తది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. నెక్స్ట్ వీడియో ఇంకోటి స్టిచ్చింగ్ అనేది ఈ డ్రెస్సే స్టిచ్ చేసి మీకు చూపిస్తాను నెక్ నేను. సో, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందాక కట్ చేయగా మిగతా పీస్ ఉంది కదండీ! ఈ పీస్‌లోన ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ 2 లేయర్స్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే 4 లేయర్స్ వచ్చేస్తాయి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచేసుకోండి. ఒక స్కేల్ అంత వెడల్పుతో తీసేసుకోండి. ఇది మనకి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికైనా పర్వాలేదు. లేదంటే వీళ్ళు పట్టీ వేయమన్నారండి. ప్యాంట్ పట్టీ అనేది వేస్తాను ప్యాంట్ కలర్‌ది. సో, 11 ఇంచులకి ఖర్చు యాడ్ చేసేసి నేను 11.5కి ఇట్లా మార్క్ చేశాను. తర్వాత వీళ్ళకొచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచీలండి. వీళ్ళకి డౌన్ వచ్చేసి 3.5 ఇంచీలు అనేది పెడుతున్నాను. సో, ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఆర్మ్ లూజ్ చూసుకోండి. ఒకవైపు 8 ఇంచీలు వస్తది. ఇక్కడ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది 5.5 ఇంచులు అంటే టోటల్‌గా 11 అనమాట. షేప్ అనేది ఇట్లా ఇచ్చేయండి. హ్యాండ్ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసినాక ఇప్పుడు కట్ చేసేయండి. ఇగో చూసారా? ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. సో, స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ పెడతానండి. ఇందులో పెట్టను. నెక్స్ట్ వీడియో పెడతాను ఇంకోటి. సో, ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. తర్వాత
లో కటింగ్ అనేది ఇప్పుడు తీసేయడమే. జాయింట్ అవసరం లేదు కదా, అందుకోసం లో కటింగ్ అనేది తీసేయండి. ఇక్కడ చిన్న కట్ పెట్టేసుకోండి సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సింపుల్గా 3 కొలతలతో డ్రెస్ అనేది కట్ చేసేసాను. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.